ఇంతే నా బ్రతుకు ఆహాలు ఓహోలు ఉంటాయి వెతుకు మన చేతుల్లో నెల్లేదా రిమోట్ కంట్రోల్ ఇట్టే మార్చేద్దాము ఏడుపు కొట్టు ప్రోగ్రాంలు నైట్ అంతా దోమల్తో ఫైటింగ్ గేమ్ మనకి గ్లోబల్ వార్ భారీగా ఫీల్ అయ్యే టెన్షన్ లేం పడకు కోర్లీ మార్. రేయ్ ఆ టేబుల్ పెట్టారా? స్టవ్ పెట్టారా? వాడు వస్తే వాడు మేకప్ అయింది చూసుకోండి. హ్యాండ్ ఇచ్చాడు రా, ఏం చేద్దాం? ఏమన్నా తెలియలేదు కదరా. ఆశ చూస్తావేంటి? ఇప్పుడు తప్పదారా? తప్పదు మామ, నువ్వే చేయాలి. నా వల్ల కాదురా. జనాలకి ఇప్పుడు నువ్వు అవసరం మామ. స్టార్ట్ చేద్దాం. 1 2 3 స్టార్ట్. హాయ్ అంతొద్దు. రెడీ టేక్ 2 1 2 3 స్టార్ట్. అందరికీ నమస్కారం. ఇది మరీ నిదానం. నా వల్ల కావట్లేదురా, ఇవన్నీ నా వల్ల కాదురా. ఏం భయపడుకో, ఒక్కసారి వెనక్కి తిరుగు, నేను ఎలివేషన్ ఇస్తా చేశాను. ఎలివేషన్ వరకు ఓకేరా, వంట ఏం చేయాలరా? ఇది కుదరదురా నాయన, నన్ను వదిలి. రే వాడిని ఆపండిరా. ఏంది ఆపేది? నా వల్ల కదా, నేను వెళ్తున్నా. ఎక్కడికి రా పోయేది? రే నాకు భయం వేస్తుంది ఆ కెమెరా ముందు చేయడానికి, నా వల్ల అస్సలు కాదు, నన్ను వదిలి. భయమా? ఒక్క నిమిషం. తల్లో ఏం పెట్టారా? తలంతా నొప్పిగా ఉంది. సిమ్ కార్డు పెట్టిర్రా? సిమ్ పెట్టడం ఏంట్రా? భయం పోవడానికి ఒక సిమ్ పెట్టాలరా. అంటే ఇప్పుడు నా భయం పోయిందా? పోయిందిగా. మరి ఇంకా ఎక్కడ కూర్చోన్నావేంటి? పని స్టార్ట్ చేద్దాం. ఇంటర్నేషనల్ వంట ప్రోగ్రాంకి వెళ్ళే అర్హత లేక, గ్రేట్ ఇండియన్ కిచెన్కి వెళ్ళే స్థాయి లేక, మా ఊరి వంట మా ఇంటి వంట వంటి ప్రోగ్రాంకి వెళ్ళే స్తోమత లేక ఈరోజు మన ఛానల్కి వచ్చాడు చెఫ్ చరణ్. నువ్వు ఫస్ట్ ఆ కెమెరా ఆపరా. ఇది ఎలివేషనా? ఇదే ఎలివేషనా? సరే ఆగదు. ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఇదేం ఎలివేషన్ రా? అయితే వంట రానోడికి చెప్పినట్టు చెప్తాడేంటి? అసలు ఎంతమంది పిలిచారు తెలుసా ఇంతకు ముందు? ఎలివేషన్ ఎట్టుండాలరా? ఇంద్రాలో చిరంజీవికి ఇచ్చినట్టు. ఎవరి పేరు చెప్తే సీమ ప్రజల ఊళ్ళో ఆనందంతో కనీసం మగధీరాలో రామచరణ్కి ఇచ్చినట్టు. 100 మందిని చంపే యోధుడు. అరే మొన్న ఎన్టీఆర్కి అరవింద్ సమేతలు ఇచ్చినట్టు ఇయ్యాలరా. వేసంకి గొంతులో దిగితే ఎట్టుంటుందో తెలుసా? ఓహో ఏంటి? ఈసారి ఎలివేషన్ ఏంటి? మళ్ళీ వెనక్కి తిరుగుతున్నాం. ఎవరి పేరు చెప్తే ఉల్లిపాయ ఉరేసుకుంటుందో, ఎవరి పేరు చెప్తే బంగాళదుంప బంగాళాఖాతంలో దూకుతుందో, ఎవరి పేరు చెప్తే టమోటాకి థైరాయిడ్ వస్తుందో ఆయనే వంట సేనారెడ్డి. కుండ బిర్యానీ కడుపులో పడితే ఎలా ఉంటుందో తెలుసా? సాంబార్ సరసరా మరిగితే ఎలా ఉంటుందో తెలుసా? శనివారం చూసిన కోడి ఆదివారానికి కోడైతే ఎలా ఉంటుందో తెలుసా? రే నీ ఫ్యాన్స్ నీ కోసం వీడియో చేశారా? రే అయినా నాకు ఇష్టం ఉండని తెలుసు కదా. సరే ఎట్లా చేశారు కదా, ప్లే చేయి. వంట వండే వంశం, 100 కూరగాయలు తరిగే యోధుడు, వంట భైరవా. మరేం మరిదే స్టార్ట్ చేద్దామా? చేద్దాం సార్. నువ్వు ఎక్కడికి? సార్ యాంకర్ సార్. ఇదంతా నాకు వద్దు. నా షోకి నేను యాంకరింగ్ చేసుకుంటా. యాంకరింగ్ చేయడం ఈ కరోనా టైంలో జనాలందరికీ ఉపయోగపడేలా ఏదైనా ఒక రెసిపీ చేద్దాం అనుకుంటున్నప్పుడు నాకు ఇది గుర్తొచ్చింది. సో చాలామంది సహకారంతో ట్రై చేశాను. ముందుగా దీని పేరు ఓకే ఓకే. దీన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదే ఇప్పుడు దీన్ని తయారు చేసిన విధానం చూద్దాం. ముందుగా
ఒక శుభ్రమైన పాత్రను తీసుకొని శుభ్రమైన నీటితో శుభ్రంగా కడిగి శుభ్రమైన గుడ్డతో శుభ్రంగా తుడవాలి. ఇలా శుభ్రపరిచిన పాత్రని శుభ్రమైన స్టవ్ ఏంట్రా శుభ్రం అక్కడ శుభ్రం తప్పించే లేదురా పాయింట్కి రా. అందుకే రా యాంకర్న పెట్టుకోవాలనేది. మరి ఎందుకు లేట్, ఇంకా స్టార్ట్ చేద్దాం. గ్యాస్ ఎలగలేదు. సో మొదటి ప్రయత్నంలోనే మీకు ఈ లైటర్తో గ్యాస్ ఎలగలేదని ఆత్మహత్య వంటి ప్రయత్నించకండి. నీ లైఫ్లో లైటర్ని వెలిగించలేకపోయాను, లైఫ్లో ఏం సక్సెస్ అవుతాను అని చెప్పి బాధపడకండి. ఎవరు ఫస్ట్ టైమే గ్యాస్ వెలిగలేరు కాబట్టి రెండోసారి మీరు నిర్భయంగా ప్రయత్నించండి. రెండోసారి కూడా వెళ్ళలేదు. మీరు స్కూల్ గోడల మీద చూసే ఉంటారు, ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. అండ్ ఇంకోటి ఏంది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ వంటి డైలాగ్స్ చూసే ఉంటారు. సో అన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ మూడోసారి ప్రయత్నించండి. మూడోసారి కూడా వెళ్ళలేదు. వాళ్ళు అన్నిసార్లు ఆలోచించారా, ఒకసారి వెళ్ళకపోతే 3-4 సార్లు టప్ అని కొట్టేస్తారు. ఇది వెలుగేలోపు ఒక చిన్న యాడ్. ఏంద్రా నీ మొహం అంత నల్లంగా ఉంది, ఏదైనా వాడచ్చు కదా. అన్నీ వాడేసాను రా. మళ్ళీ కొల్లికేం వాడుతున్నావురా? టోల్గేట్ వాడుతున్నాను రా. మరి మొహానికి కూడా అదే వాడచ్చు కదా. A few moments later. నువ్వా ఇంత తెల్లగా ఎలా అయ్యావురా? కోల్గేట్ వాడండి, టోల్గేట్ వాడండి, తెల్లగా అవ్వండి. ఓ మన గ్యాస్ వెలిగింది కాబట్టి మన రెసిపీలో ముందుకెళ్ళొచ్చు. ఈ శుభ్రమైన గిన్నెని మళ్ళీ స్టవ్ మీద పెడదాం. ఇలా పెట్టుకున్న పాత్రలో 2 గ్లాసుల హైడ్రోజన్, 1 గ్లాస్ ఆక్సిజన్ కలిపిన మిశ్రమాన్ని తీసుకోవాలి. 2 హైడ్రోజన్లు 1 ఆక్సిజన్ అంటే 2 గ్లాసుల హైడ్రోజన్ అంటే H2, 1 గ్లాస్ ఆక్సిజన్ అంటే O. H2 + O gives rise to H2O. H2O అంటే వాటర్ రా. అదేదో డైరెక్ట్గా చెప్పేయచ్చుగా. కెమిస్ట్రీ క్లాస్ వినలేదా? మీరు కూడా వినలేదా? వీళ్ళని ఎడ్యుకేట్ చేయలేక చచ్చిపోతున్నారా? మీలాంటి వాళ్ళ కోసమే డిస్క్రిప్షన్ వాళ్ళు లింక్ ఇచ్చిన ఫస్ట్ వీళ్ళది చూడండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ అయినట్టేనా? ఈ డౌట్ సెషన్ అయిపోగానే ఒక చిన్న చిట్కా. మీరు టైంకి అసైన్మెంట్ సబ్మిట్ చేయలేకపోతున్నారా? మీకు బ్యాక్లాగ్స్ క్లియర్ అవ్వట్లేదా? మీరు ల్యాబ్లో ఏవో చెప్పలేకపోతున్నారా? మీ హాస్టల్లో ఫుడ్ మీకు నచ్చట్లేదా? మీరు ఏ కంపెనీలో ప్లేస్ అవ్వలేదా? వీటన్నిటికీ ఒకటే పరిష్కారం. శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, విశాఖపట్నం. నీళ్లు బాగా మరుగుతున్నాయి, వీటిని ఇంకా బాగా మరగనివ్వాలి. కెమెరా సైడ్ మళ్ళీ చూడొచ్చు, ముందు గ్యాస్ ఆపరా. కూల్ బ్రో, కూల్. చూసారుగా, ఇదే మన రెసిపీ, కుమ్మకుమ్మలాడే వేడి నీళ్ళు. గుమ్మగుమ్మలాడే వేడి నీళ్ళు ఏంట్రా? సారీ, సలసలం అడిగిన వేడి నీళ్ళు. అసలు నీ రెసిపీ ఏంట్రా? హౌ టు మేక్ హాట్ వాటర్. హౌ టు మేక్ హాట్ వాటరా? అదెవరు చూస్తాడరా? హాట్ వాటర్ గురించి చులకనగా తీస్తావేంట్రా? అయినా హాట్ వాటర్ గురించి ఏం తెలుసురా నీకు? అయినా ఒక బిర్యానీ చేయాలనుకో, ఆయిల్ కావాలి, మసాలా కావాలి, యాలకలు కావాలి, లవంగాలు కావాలి, దాల్చిన చెక్క కావాలి, బిర్యానీ ఆకులు కావాలి, అన్నం వండాలి. వెజ్ బిర్యానీ చేయాలంటే వెజ్ కావాలి, నాన్ వెజ్ బిర్యానీ చేయాలంటే చికెనో మటనో కావాలి. ఇంత చేసినా అది కరెక్ట్గా వస్తుందో రాదో తెలీదు. ఒకవేళ బాగా రాకపోతే బాధపడాలి, బాగా వస్తే ఆనందపడాలి. అదే వెన్నీళ్ళు అనుకో, బాగా వచ్చినా బాగా రాకపోయినా ఒకే టేస్ట్. అయినా హాట్ వాటర్ గురించి ఒక మార్వెల్ కవి ఏమన్నాడు తెలుసా? The relationship between hot water and health is like Iron Man and Spider-Man, but not like Thor and Thanos. మీ డౌట్స్ అన్నీ అయిపోయా? మీకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే గూగుల్కి వెళ్ళి బెనిఫిట్స్ ఆఫ్ డ్రింకింగ్ హాట్ వాటర్ అని సెర్చ్ చేయండి. మీకు కావాల్సిన డౌట్స్ అన్ని తీరిపోతాయి. సో వెంటనే వంటింట్లోకి వెళ్ళండి, హాట్ వాటర్ చేయండి, ఫోటో తీయండి, స్టేటస్లో పెట్టండి, కింద క్యాప్షన్గా హాట్ వాటర్ మేడ్ బై మీ అని పెట్టండి. సో మీ లైఫ్లో కానీ విని ఎరగని కామెంట్స్ ఉంటారు. ఫైనల్గా వెళ్ళిపోయే ముందు ఒక చిన్న చిట్కా. సో ఇవన్నీ టేస్ట్ నచ్చితే ఈ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ పేరేంద్రా? మాకు నమ్మకం లేదు దొరా.